దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాతా. బాగున్నారా? మీ అందరూ సంతోషముతో సమాధానముతో ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన శ్రీ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికి శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యమును చాతపట్టి మీ ఎదుటకు వచ్చాను. మనమందరము దేవుని ఎడల దేవుని కృపలో నిలబడ్డామని ఉన్నామని మనం గ్రహించాలి. ఈరోజు అంశము చూద్దాము రండి. ఏమి చూడాలి, ఎందుకు చూడాలి? చూద్దాము రండి అంటే ఏంటి? చూద్దాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, చూసొద్దాము రండి. ఏంటి అక్కడ జరుగుచున్న గొప్ప విషయాలు, దాని కొరకు ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు. నీ దాసుడైన నేను ప్రభువా, నీ వాక్య గ్రంథముని చేతపట్టి నీ బిడలి ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నేను కాదు, నీవే. పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు, వేల కొలది ప్రణతులు. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా నీ బిడలతో నువ్వే మాట్లాడనే ఉన్నావు. అందుకు వందనాలు. అల్పుడైన నన్ను ఏర్పరచుకున్నందుకు వందనాలు తండ్రి. నీ వాక్యమును ఇదిగో నాయన ప్రకటించుటకు నన్ను నీ పనిముట్టుగా వాడుకున్నందుకు వందనాలు. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము సరిపోదు. నీ సేవకుడి నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నా కంఠస్వర నీ బోరుగా వాడుకుని మీరే ఈ కడవరి దినాలలో 2024 ఈ దినం 18వ తారీఖున నీ పాదములు ఎదుట ప్రార్థించే కృపను అందించమని మా ప్రభువును రక్షకుడైన శ్రీ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చూద్దాము రండి. దేనిని చూద్దాం? అసలు ఏంటి ఈ చూద్దామనే పదం? చదువుతున్న ఎడలా చూడండి, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1-3 వచనాలు. ప్రియులారా, ఈ 2 పాఠములు మనం గ్రహించాలి. అంటే మొదటగా నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానములు చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారుతో యెహోవాను స్తుతించుడి. అమ్మా, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో వింపుగా వాయించుడి. అంటే ప్రియులారా, ఒక వింతను చూద్దాము రండి, గొప్ప కార్యమును చూద్దాము రండి. మొదటగా చూడడానికి వెళ్ళిన వారు మనుషులుగా దేవుని క్రియను కనుగొన్న వారు, మొదటగా చూచుచున్నవారు, చూసిన దాని ఆనందముతో అనేకులకు నేను చూశాను అనే మాటను పదే పచ్చారు చెప్పడం, ఎదుటి వారి యొక్క ఆలోచనను బలపరచుట కూడా. నేను చూద్దాము రండి, లేదా చూచి ఉన్నాను, నేను చూద్దాము, మనము చూద్దాము రండి, చూచుచున్నాను, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. చూద్దాము రండి, ఒకరి మాట అనేకుల మాట. చూద్దాము రండి అంటే ఒకరిది కాదు, అనేకులు చూద్దాము. ఇయ్యాల అనేకులు యెరూషలేము చుట్టూ చోటాకు, యెరూషలేము యొక్క ప్రభు యొక్క నడిచిన నడకలో నడవటకు చూచి వస్తున్నారు. ఆ విషయాలు చాలా మంది చెప్తున్నారు. అది ఇక్కడ దావీదు భక్తుడు అన్నాడు, 71వ కీర్తన మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు కీర్తనాకారుడు ఎందుకు ఈ మాటలు చెప్పుచున్నాడు? సితారలతోనూ కీర్తనలతోనూ ఆరాధించుముతో రండి.
మొదటిది 71 మొదటి కీర్తన. యెహోవా నేను నీ శరణు జోచి ఉన్నాను, నన్నెప్పుడును సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే దేవునిని చూచిన ప్రతి వారి పట్ల విశ్వాసము నమ్మకము బహు ఎక్కువగా ఉంటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు మనం చదువుతున్నప్పుడు భక్తుడైన లూకా గారు సెలవిచ్చిన మాటలు మనం ఒకసారి ఆలోచనలో తెచ్చుకుందాం. ఆ దూతలు అమ్మా తమ యొద్ద నుండి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండని ఒకనితో ఒకను చెప్పుకుని. దేవునికి స్తోత్రం. అసలే ఈ దూత ఎందుకు చెప్పింది? ఫలానా చోట వెళ్ళి చూసిరండి, లేదు చూడండి అని ఎందుకు అన్నది? ఈ చూడండి, చూద్దుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంటే ఒకరు జరిగిన కార్యమును అనేకులు తెలుసుకోవాలి. ఇవాళ మీడియా వచ్చింది, ఏదైనా మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, అసలే మీడియా ద్వారా కానీ మనలో మన పితరులు ఏం చేశారు, మన పితరులు ఏం చూశారు, మనకేమి మార్గము ఆ మార్గము ఎందుకు మంచిదని చూపించారు అంటే ఆనాడు దేవుడు చూపించిన క్రియలో, దేవుడు నడిపించిన దారిలో నడిచిన వారందరూ కూడా యేసు ప్రభు చూపించిన దారిలో నడిచిన వారందరూ కూడా చరిత్రకారులు అయినారు. చరిత్రహీనులు కారండి, చరిత్రలో నిలిచిపోయిన వారు. అందుకే మనం కొత్త నిబంధన గ్రంథం చూసుకుంటే, పాత నిబంధన గ్రంథం చూసుకున్నా ఎక్కువ అబ్రహాము పేరును మోషే పేరు వినపడుతుంది. ఎందుకు? తర్వాత దావీదు పేరు, జ్ఞానైన సొలొమోను పేరు, ఈ నలుగురు పేర్లు ఎక్కువగా లేకపోతే ఎక్కువగా వినపడిది. ప్రియులారా, కొన్ని పేర్లు ఉన్నాయి. దావీదు కానీ, లేకపోతే యాకోబు, ఇషాకు, అబ్రహాము, మోషే అండ్ యెషయా, ఇలాగా అహరోను, కొన్ని పేర్లు ఉన్నాయి. కానీ కొన్ని పేర్లకే దేవుడు సాక్షి, అందరూ సాక్షులే. చూసిన వారు, కనుగొన్న వారు అందరూ కూడా అనేకులు చూచుటకు ఈ గ్రంథమును మనకు ఇచ్చారు. అయితే ఈ రోజున చూచుదము రండి. ఏమి చూస్తున్నాం? ప్రతి సంవత్సరం విన్నది విన్నట్టుగా, చూచినట్టుగా మనము ప్రకటిస్తున్నామంటే నిల్లు. ఎందుకు అంటే అనేకమైన మార్పులు మనలో కనబడుతున్నాయి. చూద్దాం ప్రియులారా. కాబట్టి మనం చదువుతున్న ఈ యొక్క గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 118వ కీర్తన 17వ వచనములో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా కనబడుతున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు. దేవునికి స్తోత్రం. అనే మరణము అంటే మరణం వచ్చునా గాని నన్ను ఆయన మరణానికి అప్పగించలేదు. మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుతున్నప్పుడు, మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో చూసినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులకు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేముల నుండి యెహోవా వాక్కును బయలువెలును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా
పర్వతమునకు మన వెలుగుదుము రండి. ఆయన తన తన మార్గము విషయమై మనకు బోధించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, మనము వెళ్ళుదుము రండి. వెళ్ళుదుము అన్నారు అంటే చూచుదుము రండి, వెళ్ళుదుము రండి. ఈరోజు అంశం ఏంటమ్మా? వెళ్ళుదుము రండి, చూచి వచ్చేదము రండి. ప్రియులారా, లోకాసు వార్త 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలను ఒక్కసారి మనం విశ్లేషణలోకి తీసుకోవాలి. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తీసము పొందవలెనని యోర్దాను నది దేశమంతటా ప్రకటించుచుండును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పోర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము సరిచేయబడును. వంకర్ల మార్గములు అంటే ప్రియులారా, మనం గమనించాలి ఇక్కడ అనేకమైన విషయాలు. అంటే వంకర మార్గములు కూడా సరిచేయబడుతున్నాయి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములు అంటున్న మాటలను ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ కనబడుతున్న ఈ మాటలను 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి. సుమారు మనం ఎన్ని వచనాలంటే సుమారు 7 వచనాలు చదివాం. ఈ 7 వచనాల్లో దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతారు? రండి చూచుదుము రండి. ప్రియులారా, కొన్ని సంవత్సరాలు 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కనికరము చూపించిన వారై ఉన్నారు. అయితే ఇక్కడ మనము చదువుతున్నప్పుడు రోమాపత్రిక 9వ అధ్యాయంలోను మాట్లాడుచున్న మాటలను ఒకసారి మనము విశ్లేషణ చేస్తే 4వ వచనములో ప్రభు ఏమండి భక్తుడుతో మాట్లాడుచున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన, రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనములు మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచనలో తెచ్చుకుందాం. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం, వీరు ఇశ్రాయేలులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చానుచారాదులను వాగ్దాన బలులను వీరివి పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టెను. ఇక్కడ అసలు ఆన్సర్ దొరుకుతుందని ప్రియులారా, రోమా పత్రికల్లో 9వ అధ్యాయంలో మనం ఏంటి, మన మూలలు ఏంటో ఒకసారి గమనించాలి. నేను ఎక్కువ మూలలో ఎక్కువ తలస్తూ ఉంటాను. ఎందుకంటే కర్మక్రియలు అన్నాను. ఈ కర్మక్రియలను పోగొట్టాలంటే ఏం చేయాలి? మన పితరులను అనుసరించాలి. మన పితరులు చూసినది వారు రండి చూద్దాము రండి అన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నామంటే చూడట్లా. చూసేది ఏంటి? ఎక్కువగా మీకు చెప్పక్కలు అన్నీ మీకు తెలుసు, ఎందుకంటే మీరు మహా తెలివైన వారు. ప్రియులారా, మనం ఆలోచన కలిగి ఉన్న విషయాలన్నిట్లోనూ మనకు ఆత్మీయత సన్నిధి బట్టి ఆయన క్రియలను బట్టి మనం ఎరిగిన వారంగా ఉన్నాం. అయితే దేవుడైన యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట ఆత్మను బలపరిచేదిగా. అందుకే చూచుదుము రండి. ఏమి చూడాలి? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు. నీ హృదయములో మొదట చూసుకో. నీ హృదయ తలుపులు తెరువు. హృదయమనే తలుపు నొద్ద యేసునాథుడు నిలచి తలచి తలచి తాటుచుండు హృదయముల మునకు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, హృదయ తలంపులు నీవు చూస్తున్నాడు.
ఎదుటి వారికి చెప్పగలవు. ఇదిగో నేను చూసి వచ్చాను. ఆనాడు జ్ఞానులు తూర్పు దిక్కు నుంచి వచ్చారు, తిరిగి వెళ్ళారు. ఏమండి ఎక్కడికి వెళ్ళారు? ఫరో రాజు దగ్గరికి వెళ్ళారు అంట. ఆనాడు యూదులు రాజులుగా ఉన్న కైఫా దగ్గరకు, లేకపోతే ఏరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. యూదులు రాజు పుట్టినవాడు ఎక్కడా, దేంటి వారు చూసొచ్చారేమో అని. కానీ కనుగొంటున్నారు ప్రియులారా, చూసిన వారిని చూసొద్దమ్మ రండి అని ఒకరా ఇద్దరా బయలుదేరింది. మొదట ప్రయాణం సాగించి చూచుటాకు రండి చూచి వద్దామని మొదట ఎవరనుకున్నారు? జ్ఞానులు. దేవుని లేఖనము ద్వారా ఎవరు వర్తమానం ఇవ్వకుండా లేఖనము ద్వారా కనుగొని చూచుదుమ రండి అని ప్రయాణం సాగించిన వారు మొదట తూర్పు దిక్కున జ్ఞానులు. రెండోవారు ఎవరు ప్రియులారా? గొల్లలు. వారు పొలములలో వారి గొర్రెల మందను కాసుకునిచున్నప్పుడు దేవుడు గాబ్రియేలు దూత పరిచిత్తమై కనపడి, ఇదిగో మీ కొరకు గొప్ప వెలుగును ఉదయించే మహా సంతోష గానమును మీకు కలుగుతున్నది, వెళ్ళి చూసి రండి అన్నప్పుడు జ్ఞానులు చూడు ఎంత గొప్పవారో, ఆత్మ తలంపులు కలిగిన వారు. ఆనాటి కాలంలో తోడేలులు, సింహాలు మనుషుల మధ్యకు వచ్చేవి కావు, కానీ ఇప్పుడు మనుషుల మధ్యనే జీవిస్తున్నాయి. అయితే ప్రియులరా, చూచుతుమ రండి. చూచి మనం ఏమి నేర్చుకుంటున్నాం? విని ఏమి నేర్చుకుంటున్నాం? వినకుండా ఎలాగున్నాం? చూసి ఏమనుకుంటున్నాం? చాలామంది చూసింది చెప్పేదాకా నిద్రపోరు, విన్నది బయట పెట్టే వరకు ఊరుకోరు. ఎందుకంటే అది మంచి వచ్చేటి వరకు అనవసరం. చూశాను, విన్నాను, ఎదుటి వరకు చెప్పేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? చూచుతుమరండి, చూసింది కనుగొందుమరండి. అప్పుడు అనేకులకు దేవుడి సాక్షి. ఈనాడు ఈ గొల్లలకు చెప్పిన మాట చూచుతుమరండి అన్న మాటను దేవుడు ఎందుకన్నాడు? పరలోకంలో ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలు దేవుడు ఎందుకు పరలోకములు యోహాను గారు చూసి వచ్చి నీకు నాకు నేను చూశాను మీరు చూడరా అన్నట్టుగానే ఆ మాటలు ఉంటాయి. కనుక ఈ రోజున మన పితరులు ఏదో ఒక చూసే ఉండొచ్చు, అందుకే మగ సంతానము కోరు ఉండొచ్చు, దానిని మనం పొంది ఉన్నాం. వారికి గొప్పవారిగా అనుకూలమైన వ్యక్తులుగా జీవించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అందుకనే చూచుతుమరండి. చూచుటలో ఏమండి, వెలుగును చూసిన వాడికి ఆనందం, చీకటిని చూసిన వాడికి ఏమవుతాడు? భయపడతాడు కదా. కానీ ఇప్పుడు ఏ కాలము? వెలుగు కాలము అంటే ఆనంద కాలము, సంతోష కాలము, గృహాలు కట్టుకునే కాలము, హృదయాన్ని కట్టుకునే కాలము, మనసును భద్రపరుచుకునే కాలము, మనసును దేవుని వైపు చూపే కాలము, వెలుగులో నుండే కాలము, వెలుగుతో పడే ప్రయాణం చేసే కాలము. ఇటువంటి కాలాలలో మనం ఉన్నాము. ఏమండి, 4 కాలాలు, ఎండాకాలం 3 కాలాలు, ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం. ఈ 3 కాలాల్లో 4 దిక్కులు, 4 తలంపులు, 4 పెద్దలు. ఏమండి, ఎటు చూసినా ఎలవే 4 పెద్దలై ఉన్నారు ప్రియులారా. ఈ రోజున నీవు నేను ఏమై ఉన్నాం? ఏమి చూచుచున్నాం? ఏమి చూడడానికి ప్రయాణం చేస్తున్నాం? దేవుడు చూచు రండి అని ప్రయాణం కట్టించాడు. ఎక్కడికి? భూలోకానికి. భూలోకలు ఏం చూస్తున్నా? చూడట్లా. నన్ను చూడు, నా పనిని చూడు అంటున్నాం. కానీ యేసు ప్రభు చూసింది మాత్రం ప్రభు యొక్క వార్తకు మనం అందించట్లా. చూసిన వాడు చూసినట్టే ఉంటున్నాడు, కానీ చూసిన వార్త ఎవరికి చెప్పట్లా. చెప్పమని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకును అందించి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు. చూచి వచ్చిన వారు, విన్నవారు, కనుగొన్నవారు దాన్ని ప్రకటించారు. ఈనాడు చూచి వచ్చిన వారి యొక్క జ్ఞానులు ప్రభువుకు సాక్షులుగా నిలిచారు. చూచుడి, చూడుడి అనే మాట. అవును ప్రభా, మహిమ, ఘనత, వెలుగు మార్గములో నడిచిన వాడు వెలుగుతోనే చూడగలుగుతాడు. కానీ చీకటిలో నడుచు చీకటిని పారదూరాలని ఆశ కలిగి ఉంటాడు. చీకటిలో నడిచిన వారి వెలుగులో నడిచినట్లుగా ప్రభా, భక్తులు చెప్పునట్టుగా, దావీదు చెప్పునట్టుగా దావీదు వంశము నుండి నీ వెలుగును ఉదయింపచేసి దావీదు వంశావళే కదా అందరి వంశావళులను ఆయన చూసే భాగ్యము
కనుగొనే భాగ్యము, ఆరాధించే భాగ్యము, స్తుతించే భాగ్యము, గణపరిచే భాగ్యము, కొనియాడే భాగ్యము ఇచ్చినందుకు వందనాలు. సమయంలో నీ వాక్యమును ద్వారా, నీ ఆలోచన ద్వారా గొప్ప మాటలను నిబిడలైన వారందరికీ అందించుమని, దేవా నీ ఆత్మచేత ప్రతి వారిని బలపరిచి నడిపించుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతి దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.